ఎట్లా వస్తాను అంటే లహరీలు వస్తానా అన్న. మా వాడు నేను లారీలు వస్తాను వచ్చాను వీడియో కాల్ చేసిండు. పొద్దున్నే లేచి కన్నారం బయలుదేరిన. కన్నారం అంటే ఏంటిది అనుకుంటాను, మన ముస్లింలకు అనొచ్చు అనరాకనో కరీంనగర్ ని ముద్దుగా పిలుచుకునే పేరు. చలో కరీంనగర్ బయలుదేరింది ఎందుకంటే మనోని పుట్టినరోజు ఉన్నది. 300 కేక్ గోపించి 3000 గుచ్చుదామని. అసలు బస్సులే ఎత్తలేవు. ఉన్న బస్సుల మీద మనుషులందరూ ఎగబడతానని లహరి బస్ వస్తే లహరి బస్ ఎక్కిన. ఇక బస్సులు రాక ఒక లహరి బస్ వచ్చిందని టికెట్ తీసుకొని సీట్లో కూకోగానే ఇంకొక ఎక్స్ప్రెస్ బస్ వచ్చింది పక్కకు. ఇక పెట్టిన మాస్క్ తీసి మరి మన అదృష్టాన్ని క్యాలిక్యులేషన్ చేసుకున్నా. ఇక అట్లనే షెట్ అని అనుకుని హెయిర్ స్టైల్ కి ఒక దండంరా నైనా అని. మన మూడ్లు ఎట్లయితే మారుతాయి హెయిర్ స్టైల్ మూడు కూడా అట్లే మారుతుంది కావచ్చు. అందుకనే వాగనే ఒక్కొక్క అట్లా అనుకోగానే పక్కకి ఒక ఆర్డినరీ బస్ వచ్చింది. మళ్ళీ సరే ఎక్స్ప్రెస్ ఏదో వచ్చింది, పల్లెవేలు కూడా వచ్చింది. అంటే దాని తర్వాత సూపర్ లగ్జరీ కూడా వచ్చింది. మళ్ళీ ఇక నాకున్నంత అదృష్టం ఈ భూమి మీద ఏం లేదని చెప్పేసి ఏసీ ఎక్కువ పెట్టినట్టు కవర్ చేసిన. ఇక పోయేది ఒక నీళ్ళ బాటిల్ ఇస్తే ఎంత మంచిగా పోతాడు అనుకున్నా. ఏదో అడ్డం వచ్చిందని సడన్ గా బ్రేక్ అయితే పోయి మున్నటి సీట్ గుద్దుకున్నా. ఏనుకున్న చెప్పులని నా మున్నడికి వచ్చి పడ్డాయి. నీ అవ్వ ఎవర్రా వాడు అడ్డమచ్చినోడు, వీని చంపిపారం మింగుతా అనిపించింది. కానీ మళ్ళీ ఇట్లా కూడా అనిపించింది. ఇక కరీంనగర్ దిగుడుతోనే మనోడు రిసీవ్ చేసుకున్నాడు. నిజంగానే లారీలు వచ్చే తీటోనివి, అందుకని నేను వీడియో కాల్ చేసినాను, కవర్ చేసుకున్నాడు. ఇక ఒక కేక్ కొనుక్కొని హ్యాపీ బర్త్డే భయ్యా అని అగ్గిచ్చి కేక్ ఇంత నోట్లో పెట్టి ఇక మనం పోవాల్సిన జాగా పోయి మా చిన్న శిల్కని చూసిన తర్వాత నా ముఖంలో మొత్తం వెలిగే వచ్చింది. చెప్పుడు మర్చిపోయినా ఈ బొమ్మ నేనే గీసిన ఎట్లుందో కామెంట్ చేయాలి మావా. ఇంకా ఫాలో చేయకుంటున్నావు మా తొందర ఫాలో కొట్టు. అండ్ మన బయోలో యూట్యూబ్ లింక్ ఉంటుంది, తొందర వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్. అండ్ కొంతమంది మన ఫాలోవర్స్ మెయిన్ కంటెంట్ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తావు బ్రో అని చెప్పేసి అడుగుతున్నారు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా.